రెడ్మీ వాళ్ళు పెద్ద బ్యాటరీతో మొబైల్ తీసుకొస్తున్నామని టీజ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ లీక్స్ ప్రకారంగా కూడా పెద్ద డిస్ప్లే తోటి మొబైల్ తీసుకొస్తున్నారని కూడా తెలుస్తుంది. అయ్యో, నా మొబైల్ లో 3% మాత్రమే ఛార్జింగ్ ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదని రెడ్మీ వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రెడ్మీ నోట్ సిరీస్ లో పెద్ద బ్యాటరీ తోటి ఈ మొబైల్ ఇండియాలో ఫస్ట్ టైం తీసుకొస్తున్నామని వీళ్ళైతే క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు నిజంగా మనకి 25,000 రూపాయల బడ్జెట్ లో అంత పెద్ద బ్యాటరీలు అవసరం అంటారా, అంటే బ్రాండ్సే మనల్ని ఆ జోన్ లోకి నెట్టుతున్నారు అంటారా? ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ తో పాటు అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా నేను ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. రెడ్మీ నోట్ 17 మొబైల్ ని ఆగస్ట్ 6 ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి ఈ మొబైల్ ని ఏ ప్రైస్ లో వస్తే బెటరు, ఏ ప్రైస్ లో వస్తే స్కిప్ చేయాలి అని చెప్పేసి నేను వీడియో చివరిలో చెప్తాను. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ అయింది కాబట్టి మీకు ఆ అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను. బాక్స్ వచ్చేసి అక్కడ వైట్ కలర్ లో ఉంటుంది, ఇండియాకి వచ్చేపటికి అదే రెడ్ కలర్ లో అయితే కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఉంటుంది, పేపర్ వర్క్ ఉంటుంది, సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఇస్తున్నారు. మిడిల్ లో మొబైల్ ఉంటుంది, బాటమ్ లో వచ్చేసి 45 వాట్ ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఈ మొబైల్ ని చైనాలో 3 కలర్స్ వేరియంట్ లో తీసుకొస్తే ఇండియాకి మాత్రం 2 కలర్స్ వేరియంట్ లో వస్తున్నట్లుగా అయితే చూపిస్తున్నారు. డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఈసారి కొంచెం కొత్తగా యూనిక్ గా అనిపించింది. ఇదే మొబైల్ ని మీకు పోకోలో కూడా కనిపిస్తుంది. పోకో M8 పవర్ అనే పేరు మీద అయితే తీసుకొస్తారు. అందులో ఆరెంజ్ కలర్ అయితే ఉంటుంది. ఆ బ్రాండ్ లో ఈ బ్రాండ్ లో కలిపి చాలా కలర్ ఆప్షన్స్ ఇస్తున్నారు. మీకు ఏ కలర్ నచ్చితే ఆ బ్రాండ్ లో ఆ కలర్ అయితే పర్చేస్ చేయండి. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. కార్నర్స్ కూడా రౌండ్ గా ఉండి ఫ్లాగ్షిప్ లుక్ అయితే ఇస్తుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ ఇస్తున్నారు. ఇక కెమెరా సెటప్ విషయానికి వస్తే చాలా మినిమల్ గా కనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. చైనాలో వచ్చేసి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో తీసుకొచ్చారు. మరి ఇండియాకి వచ్చేప్పటికి తీసుకొస్తారా లేదంటే కాస్ట్ కటింగ్ లో లేపేస్తారా అనేది మాత్రం చూడాలి. IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. వైఫై 6, బ్లూటూత్ 5.1 టెక్నాలజీతో పాటు USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ ఉంటుంది. చైనాలో వచ్చేసి NFC సపోర్ట్ అయితే ఇచ్చారు. మరి ఇండియాకి తీసుకొస్తారా లేదా అని మాత్రం చూడాలి. మోస్ట్ ఆఫ్ ది టైం వచ్చేసి ఇండియాలో NFC ని స్కిప్ చేసి ఉంటారు. 8.2 mm థిక్నెస్ తో 225 గ్రామ్స్ వెయిట్ వరకు అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మొబైల్ లో బ్యాటరీ పెద్దగానే ఉంటుంది అండ్ డిస్ప్లే కూడా పెద్దగానే ఇస్తారు కాబట్టి వెయిట్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు అండ్ కెమెరా డెకో విషయంలో కూడా హడావిడిగా ఏం లేకుండా డీసెంట్ గా ఇచ్చారు. నేనైతే ఈ మొబైల్ లో IP69 వాటర్ రేటింగ్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు ఇస్తారా, నేను కొట్లాడగలనా? సో ఇదేది నేను చేయలేను కాబట్టి మీకోసం మాత్రం ప్రతిరోజు కొత్త కంటెంట్ తో వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ నేను మోస్ట్లీ ఎక్కువగా ఇతర యూట్యూబర్స్ కన్నా మీతో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికే ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఆల్రెడీ మన ఛానల్ ని డైలీ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. ఎందుకంటే సండే లైవ్ ఉంటుంది అండ్ ఎవ్రీ కమెంట్ కి మీకు వచ్చే ప్రతి ఒక్క డౌట్ కి కూడా డెఫినెట్ గా రీప్లై ఇస్తాను. నా వర్క్ ని మీరు గుర్తించినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ నోటిఫికేషన్ వస్తే మాత్రం కనీసం ఒకసారి చెక్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఈ మొబైల్లో 7 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ OLED ప్యానెల్ అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 1800 స్పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. టచ్ శాంపులింగ్ రేట్ అయితే చాలా బాగుంది. OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు, కానీ నెట్ఫ్లిక్స్ ని మాత్రం HDR లో ప్లే చేసుకోలేము. ఇంత పెద్ద డిస్ప్లే వీల్ తీసుకొచ్చి కంటెంట్ లవర్స్ ని మెయిన్ గా టార్గెట్ చేసినప్పుడు HDR10 కానివ్వండి, డాల్బీ విజన్ కానివ్వండి ఈ మొబైల్ లో తీసుకురావాలి. HDR ఇవన్నీ మిస్ అయినప్పటికీ కూడా కంటెంట్ చూసినప్పుడు క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. మీకు డైరెక్ట్ సన్లైట్ విజిబిలిటీ కూడా బాగానే ఉంది. బెజల్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. డిస్ప్లే పరంగా కంప్లైంట్స్ ఏం లేవు. ఈ మొబైల్ లో స్నాప్డ్రాగన్ 4 Gen 4 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీతో వస్తుంది. అండ్ మెమరీ కార్డ్ ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. Android 16 తోటి HyperOS 3 తో వస్తుంది. అండ్ 4+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. AI ఫీచర్స్ కూడా చాలానే ఉన్నాయి. ఈ ప్రాసెసర్ ని మామూలుగా అయితే 20,000 రూపాయల బడ్జెట్ దాటి తీసుకురాకూడదు. ఈ విషయం వాళ్ళు కూడా తెలుసు. అందుకోసమే వీళ్ళు ప్రాసెసర్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా బ్యాటరీ గురించి, డిస్ప్లే గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఈ మొబైల్లో ఈ ప్రాసెసర్ తోటి గేమింగ్ అస్సలు ఆడలేము అని. నార్మల్ యూజర్స్ కి అయితే బాగానే ఉంటుంది. డైమండ్ సిటీ 6000 ప్రాసెసర్ ఉంది కదా,
దానికన్నా ఇది కాస్త బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవాలి. చైనాలో ఈ మొబైల్ ని లాంచ్ చేసినప్పుడు ఒక ఏఐ ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు, చాలా బాగుంది. మనకి మామూలుగా వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు కదా డీఫేక్ చేసి, అలాంటి వీడియో కాల్స్ ని ఈ మొబైల్ అయితే గుర్తిస్తుంది. సో స్కామర్స్ ఎవరైనా కూడా మీకు తెలిసిన వాళ్ళలాగా వీడియో కాల్ చేసి ఈ మొబైల్ అయితే ఈజీగా గుర్తుపడుతుంది, మీకు చెప్పేస్తుంది కూడా ఇది ఫేక్ ఏఐ వీడియో కాల్ అని చెప్పి. ఈ ఫ్యూచర్ విన్నప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఒకటే డౌట్, ఇది చైనాకే పరిమితం చేస్తారా లేదంటే ఇండియాకి కూడా తీసుకొస్తారా అనేది. రీసెంట్ టైమ్ లో ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ఇలా వీడియో కాల్స్ చేసి స్కామ్ చేస్తున్నారు, డబ్బులు అవి లాక్కుంటున్నారు. సో అలాంటి స్కామ్స్ నుంచి ఈ మొబైల్ తీసుకున్న వాళ్ళు సేఫ్ గా ఉంటారు. బ్యాక్ సైడ్ వచ్చేసి సింగిల్ కెమెరా మాత్రమే ఇస్తున్నారు. సెకండరీ కెమెరా గురించి అసలు మీరు పట్టించుకోకండి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP, ఓఎస్ కూడా సపోర్ట్ లేదు. దీన్ని వీళ్ళు ఏఐ కెమెరా అని పిలుస్తున్నారు. ఫ్రంట్ వచ్చేసి 8 MP కెమెరా అయితే ఇస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ నుంచి మాక్సిమం ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కానివ్వండి, ఫోటో క్వాలిటీ కానివ్వండి, ఈ మొబైల్లో యావరేజ్ గానే ఉంటుంది. అవుట్డోర్ కండిషన్ లో పర్లేదు, ఈ మొబైల్లో ఫోటోస్ అండ్ వీడియోస్ బాగానే వస్తాయి. కానీ ఇండోర్ కండిషన్ లో మాత్రం కాస్త స్ట్రగుల్ అవుతుంది. ఈ మొబైల్ ని గేమింగ్ కోసం కానివ్వండి, కెమెరా కోసం కానివ్వండి అసలు తీసుకోకండి, ముందే చెప్తున్నాను. ఈ మొబైల్లో వీళ్ళు బాగా హైలైట్ చేసిన విషయానికి వస్తే దీంట్లో 8000 mAh బ్యాటరీ ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ మనం ఇప్పటికే ఇండియాలో 8000 mAh బ్యాటరీలు, 9000 mAh బ్యాటరీలు, అంతెందుకు 10,000 mAh బ్యాటరీలు కూడా చూసాము. మరి వీళ్ళు 8000 mAh బ్యాటరీ తీసుకొచ్చే ఇంతెందుకు హైలైట్ చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. అది కూడా ఈ మొబైల్లో పెద్ద బ్యాటరీ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు. ఓకే, పెద్ద బ్యాటరీ ఇస్తున్నామని చెప్పుకుంటున్నారు, కానీ దాంతో పాటే AMOLED డిస్ప్లే, అది కూడా పెద్ద డిస్ప్లే ఇస్తున్నామని కూడా చెప్పుకుంటే ఇంకాస్త బెటర్ గా ఉండేది. మొబైల్ తో పాటు బాక్స్ లో 45W ఫాస్ట్ చార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెసర్ నార్మల్ యూజర్స్ కి సెట్ అవుతుంది కాబట్టి అలా చూసుకుంటే నార్మల్ యూజర్స్ కి ఈ బ్యాటరీ 1.5 డే అయితే పక్కా వస్తుంది. మీరు ఇంకా ఓన్లీ కాల్స్ మాట్లాడతాను, ఛార్జింగ్ పెడతాను అనుకుంటే 2 days కూడా వస్తుంది. బ్రాండ్ వాళ్ళు కూడా అదే చెప్పుకుంటున్నారు. ఈ మొబైల్ బ్యాటరీ పరంగా, డిస్ప్లే పరంగా బాగుంది అని చెప్పుకుంటే, కెమెరాస్ పరంగా, ప్రాసెసర్ పరంగా మాత్రం యావరేజ్ గా ఉంది అని చెప్పాలి. ఇక మిగిలిన డిజైన్ గా, బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే డీసెంట్ గా ఉంది. ఈ మొబైల్ ని చైనాలో లాంచ్ చేసినప్పుడు 6GB 128GB వేరియంట్ ని 18,500 అయితే లాంచ్ చేశారు. సో చైనా ప్రైస్ ని ఇండియాలో పెట్టడం అంటే ఈ బ్రాండే కాదు, ఏ బ్రాండ్ వల్ల కూడా కాదు. అలా చూసుకుంటే ఈ మొబైల్ ని 25,000 రూపాయల బడ్జెట్ లో అయితే తీసుకురావాలి. కానీ కొన్ని లీక్స్ ప్రకారంగా 30,000 అని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో నాకు అర్థం కాలేదు. కానీ 30,000 ఈ మొబైల్ కి పెట్టారనుకోండి, ఇంకొక 2,000 మనం యాడ్ చేసుకుంటే పోకో X8 ప్రోనే వస్తుంది కదా. ఈ మొబైల్ కన్నా ఆ మొబైల్ చాలా 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 బెటర్. ఒకవేళ వీళ్ళు ఈ మొబైల్ ని ఇండియాకి 25,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొస్తే, అది కూడా AMOLED డిస్ప్లే కావాలి, పెద్ద బ్యాటరీ ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ ని నేను తప్పకుండా సజెస్ట్ చేస్తాను. అలా కాదు 30,000కి ఈ మొబైల్ ని మేము తీసుకొస్తాము అనుకుంటే మాత్రం నేనైతే ఈ మొబైల్ ని ఎవరికి సజెస్ట్ చేయను. ఎంతకన్నా బెటర్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఈ మొబైల్ కి రీబ్రాండెడ్ వర్షన్ పోకో M8 పవర్ వచ్చేసి దీనికన్నా ఒక 500-1000 రూపాయలు తక్కువలోనే వస్తుంది. ఒకవేళ నా బడ్జెట్ తక్కువగా ఉంది అనుకుంటే కనుక మీరు ఆ మొబైల్ అయినా తీసుకోవచ్చు. స్పెక్స్ అయితే రెండిట్లోనూ సేమ్ ఉంటాయి. ఒకవేళ పోకో తీసుకుందాం అనుకుంటే మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూ ఉంటుంది అని మీరు ఫీల్ అయితే మాత్రం రెడ్మీ తీసుకోండి. అలాంటప్పుడు ఫైనల్ గా ఈ మొబైల్ కి సంబంధించిన స్పెక్స్ అన్ని కూడా ఇక్కడైతే ఇస్తున్నాను. ఈ స్పెక్స్ అన్ని చూసిన తర్వాత ఈ మొబైల్ ని 25,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. కొన్ని లీక్స్ ప్రకారంగా 30,000 అనుకుంటున్నారు. మరి మీరే బడ్జెట్ లో తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నారు కామెంట్ లో చెప్పండి. ఈ మొబైల్ ని August 6th ఇండియాలో అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తే వీడియో చూడడం అసలు మిస్ అవ్వదు. వీడియో కంప్లీట్ గా చూసి మీకు నచ్చితే, మీకు వాలిడ్ అనిపిస్తేనే లైక్ చేయండి. హై పాయింట్స్ ఉంటే మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి. బై బై. జై హింద్.